నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. జనరల్గా మనకి చాలా మందికి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. మరి ఆ తిమ్మిర్లు నార్మల్గా వస్తున్నవా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వల్ల వస్తున్నవా అనేది మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈ స్పైనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే తిమ్మిర్లకి నార్మల్గా వచ్చే తిమ్మిర్లకి డిఫరెన్స్ అయితే ఈ రోజు మన టాపిక్. మరి దీనికి సంబంధించి మనం డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. మనం ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని తేజ స్పైన్ క్లినిక్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మన డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ స్పైన్ ప్రాబ్లంకి సంబంధించి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. మనలో చాలా మందికి కూడా జనరల్గా కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అంటే ఈ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు మనకి స్పైన్ ప్రాబ్లం తిమ్మిర్లు ఉన్నాయి అనుకోండి, ఏదైనా యాక్టివిటీలో పెరుగుతుంది. ఈవెన్ ఫార్వర్డ్ బెండింగ్ ముందు కొంగినప్పుడు కానీ సో ఆ తిమ్మిరి పెరగడం, అలానే పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ రావచ్చు, షాక్ లైక్ సెన్సేషన్ అలా ఉంటుందన్నమాట. ఏదైనా యాక్టివిటీలో ఈ తిమ్మిరి అనేది పెరుగుతుంది. మామూలుగా జనరల్గా వీక్నెస్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి యాక్టివిటీ చేసినా చేయకపోయినా అది కాన్స్టెంట్గా ఉంటుంది ఆ తిమ్మిరి అనేది. ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలానే వైటమిన్స్ డెఫిషియన్సీలో కూడా ఉంటుంది. కామన్గా ఇప్పుడు నేను చూసేది ఏంటంటే ఈ నమ్నెస్ అనేది కామన్గా చూస్తుంటామట. అది మనకి B12 డెఫిషియన్సీలో చాలా వరకు కామన్ ఇది. దాన్నే సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటాం. సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటే ఏంటంటే B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ మైలిన్ అనేది కొంచెం తగ్గి ఈ డ్యామేజ్ అయ్యి దానివల్ల కూడా ఈ తిమ్మిర్లు అనేది కామన్గా వస్తుంటాయి అన్నమాట. సో దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, సో ఏదైనా యాక్టివిటీలో ఇప్పుడు తిమ్మిరి పెరుగుతుంది లేదంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి దీనికి. సో అవి చూసి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి సో ఇది దేనివల్ల వస్తుందని చూస్తాం. అలానే కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి ఏమైనా వైటమిన్స్ డెఫిషియన్సీ ఉందా, దానివల్ల వస్తుందా, లేదంటే MRI సిటీ స్కాన్స్ కూడా చూస్తాం. ఏమైనా డిస్క్ బల్జ్ ఎక్కువగా ఉంది, ఆ నర్వ్ పైన ప్రెషర్ పడి తిమ్మిరి వస్తుందా అని చూసి దాన్ని అలా డిఫరెన్షియేట్ చేయడం అనేది జరుగుతుంది మనకి. అంటే ఫ్రీక్వెంట్గా వస్తుందంటారా స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తిమ్మిర్లు? స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా అంటే అది సివియారిటీ అండి. అంటే మనకి డిస్క్ బల్జెస్లో స్టేజెస్ ఉంటాయి. ఈ ప్రొలాప్స్ కానీ, డీజనరేషన్ కానీ, ఎక్స్ట్రూషన్ కానీ, సిక్వెస్ట్రేషన్ కానీ, అది డిపెండ్స్. అండ్ దీంట్లో కూడా ఇంకా టైప్స్ ఉంటాయి మనకి. పోస్టీరియర్ లాటరల్ కావచ్చు, అండ్ ఫొరామినల్ కావచ్చు, అలానే సెంట్రల్ కార్డ్ కంప్రెషన్ కావచ్చు. ఏ టైప్ ఆఫ్ మనకి డిస్క్ బల్జ్ కంప్రెషన్ ఉంది దాన్ని బట్టి మేము చెప్తామన్నమాట. సో ఆ సివియారిటీ అంటే అక్కడ వచ్చే నర్వ్ రూట్ ఎక్కడ వస్తుంది, సో ఇక్కడ ఏమైనా రిఫ్లెక్సెస్ ఏమైనా లో అయినాయా అవన్నీ చూసి మనం చెప్పచ్చు. అంటే పేషెంట్కి ఉండే ప్రాబ్లమ్ సివియారిటీ బట్టి అయితే అది ఎలా వస్తుంది అనేది చెప్పచ్చు అండి. ఓకే. అలాగే ఇంకొకటి ఈ వెన్నుపూస జారడం అని అంటారు. అసలు వెన్నుపూస జారడం అంటే ఏంటి, ఎలాంటి ప్రాబ్లం అది అసలు? దాన్ని మేము స్పాండిలోలిస్థెసిస్ అంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి వర్టిబ్రేస్ అంటాం. ప్రతి 2 బోన్స్ మధ్యలో ఇలా డిస్క్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకేనా? ఈ డిస్క్ పై నుంచి ఈ బోన్ ముందుకు కానీ వెనక్కి కానీ జరిగిపోతుంది. దాన్ని మనం స్పాండిలోలిస్థెసిస్ అంటాం. దాన్ని యాంటీరియర్ లిస్థెసిస్ అంటాం అండ్ రెట్రోలిస్థెసిస్ అనొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, దేని వల్ల జరుగుతుందంటే ఇక్కడ పార్స్ అనేది లేయర్ ఉంటుంది, పార్స్ ఇంటర్ ఆర్టికులారిస్ అనేది. దాని డిఫెక్ట్ వల్ల ఆ లేయర్ డ్యామేజ్ వల్ల ఇది ముందుకు కానీ వెనక్కి కానీ జరుగుతుంది అన్నమాట. ఇది కామన్ గా ట్రామా, ఏదైనా కింద పడ్డప్పుడు కానీ, ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, అండ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో ఈ డీజనరేషన్ ఉంటుంది కదా, ఆ డీజనరేషన్ లో కానీ కామన్ గా ఇది డ్యామేజ్ అవుతుంది అన్నమాట. వాళ్ళలో ఇది ముందుకు కానీ వెనక్కి కానీ జరగడం కామన్ గా ఉంటుంది అన్నమాట. లిస్థెసిస్ అంటాం దీన్ని. ఓకే. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే అది సివియర్ ప్రాబ్లమ్ గా మనం తీసుకోవచ్చా దాన్ని? తీసుకోవచ్చండి. ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు కూడా మేము ట్రీట్ చేయగలుగుతాం అన్నమాట. చాలా వరకు బెటర్ అయిపోతుంది. గ్రేడ్ 3 కూడా. అండ్ గ్రేడ్ 4లో అయితే వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిందే. ఈవెన్ మేమే చెప్పేస్తాము బెటర్ న్యూరో సర్జన్ కన్సల్ట్ చేయమని చెప్పి. అంటే ఇక్కడ మేము ముందు రిపోర్ట్స్ చూడగానే అండ్ పేషెంట్ కంప్లైంట్స్ చూడగానే ఆ కేస్ మేము టేకప్ చేసి దాన్ని హీల్ చేయగలిగితేనే ఆ కేసు తీసుకుంటాం అన్నమాట. లేదు అవ్వదు అనుకుంటే అది మేము న్యూరో సర్జన్కి రిఫర్ చేయడం జరుగుతుంది. 99% కేసెస్ అన్ని కూడా ఇక్కడ మేము తీసుకుంటాం. 1% కేసెస్ ఏంటంటే అవి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఆ కేసెస్ ఇంకా అది సర్జికల్ ప్రొసీజర్లోకి వెళ్తాయన్నమాట. అది సర్జన్సే తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని రిలేటెడ్ రీసెంట్ గా మీరు ఏమన్నా ట్రీట్ చేశారు? దీని రిలేటెడ్ కేసెస్ మాకు చాలా రెగ్యులర్ గా ఉంటాయండి. అన్ని క్లినిక్స్ లో కూడా ఇప్పుడు నవేడేస్ కామన్ అన్నమాట. డిస్క్ బల్జెస్ కానీ ఈ స్పాండిలోలిస్థెసిస్ అనేది కామన్. ఇప్పుడు మీకు చూపించిపోయే కేసు ఇది మల్టిపుల్ డిస్క్ బల్జెస్, ఇదే ప్రాబ్లం అన్నమాట. ఈ డిస్క్ బల్జ్ తోనే వచ్చారు, చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ పెయిన్ ఇంటెన్సిటీ ఎంత తగ్గింది మీరు అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? వెంకటేష్ మేడం. వెంకటేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. సో మీకున్న ప్రాబ్లం ఏంటి అసలు? బ్యాక్ పెయిన్ మేడం. ఓకే. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను మేడం. అంటే ఆయన ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారా ఏమైనా, లేకపోతే తెలుసా జస్ట్? ట్రీట్మెంట్ తీసుకుంది మేడం. ట్రీట్మెంట్ తీసుకొని ఆయన తగ్గినాక సజెస్ట్ చేస్తే వచ్చారు. మాకు చెప్తే వచ్చాను మేడం. సో ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు మీ ప్రాబ్లం? 2 years. సో ఎన్ని డేస్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? 15 days. 15 days లో తీసుకుంటున్నారు. ఓకే. బిఫోర్ ఎలా ఉంది పెయిన్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు 99% తగ్గింది మేడం. 99% మీకు పెయిన్ తగ్గిపోయింది. తగ్గింది మేడం. ఇప్పుడు రిలీఫ్ గా ఉందా మీకు? రిలీఫ్ బాగుంది మేడం. సో మీకు ఇక్కడికి రాకముందు పెయిన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
ఇక్కడ రాకముందుకు ఒక నడుము నొప్పులు బాగా విపరీతంగా ఉండేది మేడం. కాడ తిమ్మిరు నొప్పులు ఉండేది. 2 నిమిషాలు నిల్చోవాలన్నా కూర్చోవాలన్నా చాలా భయంగా ఉండేది నాకు. ఇప్పుడు 99% తగ్గింది మేడం. ఓకే, సో మీరు 15 డేస్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అవును మేడం. మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? కంప్లీట్గా మీకు రిలీఫ్గా ఉందా? గంట సేపు నిల్చున్నా కూర్చున్నా నాకు ఇప్పుడు చాలా బాగుంది మేడం. అంతకుముందు ఒక 2 నిమిషాలు కూడా నించోలేరు, కూర్చోలేరు, కానీ ఇప్పుడు గంట సేపు కూడా మీరు క్యాపబుల్గా ఉండగలుగుతున్నారు. ఉండవలసింది మేడం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీకు కూడా ఇలాంటి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మీరు డాక్టర్ తేజ గారిని కన్సల్ట్ చేయొచ్చు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తేజ స్పైన్ క్లినిక్ ఉంది. దీంతో పాటు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, కర్నూలు, తణుకు, రాజమండ్రి, బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు దగ్గరలోని బ్రాంచ్కి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వచ్చు.